ప్రతి నెల ఒకరోజు నవ్వుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ నవ్వుతూ ఉండాలి అని ఒక ప్రభుత్వం ఆర్డినెన్స్ చేస్తే చాలా నవ్వుతాం కదా మనం. ఆశ్చర్యపోతాం కూడా. జపాన్‌లో అదే జరిగిందండి. జపాన్ మొత్తం కాదు గానీ యమగట అనే స్టేట్‌లో ఇది ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చేసి ప్రతి నెల 8వ తేదీని సాధ్యమైనంత వరకు నవ్వటానికి, నవ్వే వాతావరణం ఉండటానికి ప్రోత్సహించాలి అందరూ కూడా అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసింది. చాలామందైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. ఏంటి ఎలా సాధ్యం, ఇది బలవంతంగా రుద్దేస్తాయా గవర్నమెంట్లు జనం మీద అని చెప్పి. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే అదే యమగట యూనివర్సిటీ ఒక పరిశోధన చేసిందండి. బాగా నవ్వుతున్న వాళ్ళతో పోలిస్తే తక్కువ నవ్వుతున్న వాళ్ళు తొందరగా చనిపోతున్నారు. అంటే హార్ట్ స్ట్రోక్స్, బీపీస్ దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళకి త్వరగా వస్తున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి ఎక్కువగా నవ్వించాలి, ఇది కూడా ఒక రకమైన సంక్షేమ కార్యక్రమమే అని చెప్పి ఆ గవర్నమెంట్ అయితే చెప్తుందండి. పైపెచ్చు ఎవరిని బలవంతంగా నవ్వమంటలేదు, నవ్వే వాతావరణాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం అంటుంది.